నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడలను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చదువే కాదు క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. త్వరలో ఎల్బీ స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అండర్-17 ఫుట్బాల్ జట్టును దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. యువత వ్యసనాల జోలికి వెళ్లవద్దని రేవంత్ సూచించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ 2024 లోగో పోస్టర్ను రేవంత్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాద్ నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు, గత కొన్ని రోజుల క్రితం ట్రై నేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన అండర్-17 నేషనల్ టీమ్ ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్-17 టీంను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నది. వన్ స్టేట్ వన్ కార్డు పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందుబాటులోకి తెస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30 శాఖల వద్ద ఉన్న సమాచారం డిజిటల్ కార్డుతో మారుస్తామన్నారు. అన్ని పథకాలకు డిజిటల్ కార్డు అనుసంధానం చేస్తామన్నారు. అర్హత కలిగిన వారికి ఒక్క క్లిక్తో పథకాలు అందిస్తామన్నారు. రేషన్ నుంచి ఆరోగ్యశ్రీ వరకు ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఆసుపత్రి రిపోర్టులు కూడా హెల్త్ కార్డులో డిజిటల్ రూపంలో ఉంటాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్. వన్ స్టేట్ వన్ కార్డు పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో, 137 కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. అట్లాంటి ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. వన్ స్టేట్ వన్ కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు. అలవిగాని హామీలతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలే ఆడారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రుణమాఫీ, రైతు భరోసా, బతుకమ్మ చీరలు ఎట్టుపోయాయని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు ఫార్మసిటీ కోసం రైతుల భూములతో దేవుళ్ల గుడ్లను కూడా గుంజుకుంటున్న ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రుణమాఫీ అయినాదే, మన ఊర్లో డప్పుర్లా రుణమాఫీ అయినాదే, రైతు బంధు పడ్డాదే, మరి బతుకమ్మ చీరలు వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, చెప్పలే తులం బంగారం అంటే. ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో.
భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టు పెట్టిండు వెనకట. దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోల్చారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కొందరేమో రామాయణాన్ని విషవృక్షమన్నారని, మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండల వారికి పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రారంభోత్సవంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఎవరిని అసహించుకున్నా సరే శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. మొన్న ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ ఘానా నాచ్ ఘానా నాచ్ ఘానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతిన్నావు. The honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nach Gan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాము పెట్టిన 48 గంటల గడువుకు దిగివచ్చి యాజమాన్యం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తరపున పోరాడిన స్ఫూర్తితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ మెడలు వంచి ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకుంటామని తెలిపారు. రేపు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి జిల్లాకు మహేష్ కుమార్ గౌడ్ వస్తుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా డీసీసీ అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి ఎల్లమ్మగుట్ట చౌరస్తా వరకు స్వాగత ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రేపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడిగా నియమింపబడిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకడానికి వచ్చిన తర్వాత సన్మానం చేయడానికి ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సన్మాన సభకు సుమారు 35-40 వేల మందిని కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఇందల్బాయ్ టోల్ ప్లాజా దగ్గర స్టార్ట్ అయ్యి 1:30కు మాధవనగర్ టెంపుల్లో పూజలు చేసుకొని 2 గంటలకు బోర్గాం బ్రిడ్జ్ నుంచి ర్యాలీ ప్రారంభమై నేరుగా 3 గంటల వరకు సభాస్థలికి చేరుకొని ఇక్కడ పెద్దల మహేష్ కుమార్ గౌడ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడానికి కోరుకున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. మహాత్మా గాంధీ లీడర్షిప్ మెడల్ను ఆక్స్ఫర్డ్ మేయర్ మైక్ రోల నుంచి సర్టిఫికేట్ను ఎన్ఆర్ఐ వెల్ఫేర్ సొసైటీ అంబాసిడర్ జడ్జ్ డాక్టర్ అజిత్ సర్వన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. యూకేలో ప్రతి సంవత్సరం గాంధీ జయంతి నాడు మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డును ప్రదానం చేస్తారు. సురేంద్రబాబుకు అవార్డు రావడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సచివాలయంలో భారీగా బదిలీలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చాలా ఏళ్ల నుంచి ఒకే శాఖలో పనిచేస్తున్న వారిని ఇతర డిపార్ట్మెంట్లలోకి బదిలీ చేసే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. ఒకే దగ్గర పాతుకుపోయిన ఉద్యోగులు లెక్కలను ఇప్పటికే సేకరించింది ప్రభుత్వం. తెలంగాణ సెక్రటరియట్లో దశాబ్దాలుగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఉద్యోగులను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా బదిలీలు చేయకపోవడం, దీర్ఘకాలంగా కొంతమంది ప్రాధాన్యత ఉన్న విభాగాల్లోనే కొనసాగడంపై ఉద్యోగుల అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉద్యోగులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే సెక్రటరియట్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్పై సీఎం సంతకం చేయడంతో జీఏడీ సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ బదిలీలకు కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించి బదిలీలు చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఫోకల్, నాన్ లోకల్, సెమీ ఫోకల్ ప్రతిపాదికన శాఖలు విభజించాలని భావిస్తుంది. ఈ కేటగిరీల కింద రెవెన్యూ, పంచాయతీరాజ్, R&B, ఎడ్యుకేషన్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలు ఉన్నాయి. నాన్ లోకల్ కేటగిరీలో అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు, జీఏడీ, ప్లానింగ్, సెమీ ఫోకల్ కేటగిరీలో స్కూల్స్, ఎడ్యుకేషన్, కార్మిక శాఖ, అగ్రికల్చర్, యూత్ సర్వీస్ ఉన్నాయి. బదిలీలకు సంబంధించి 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. మొదటి సెక్షన్ అధికారులు బదిలీలు జరగనుండగా 150 మందికి పైగా ఉన్న ఈ క్యాడర్ ఆఫీసర్లకు 10 ఏళ్లుగా ఎలాంటి బదిలీలు జరగలేదు. వీరి తర్వాత ఏఎస్ఓలు, మిగిలిన క్యాడర్ల అధికారులు బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా దీర్ఘకాలంగా పనిచేసిన వారికి వివరాలను సేకరించింది జేఏడీ. అయితే జేఏడీ సేకరించిన వివరాల ఆధారంగా బదిలీల ఉత్తర్వులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఒకటి 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతుంది. బదిలీలు చాలా కాలం నుంచి జరగలేదు కాబట్టి ఎవరికి ఏ పోస్ట్ వస్తుందనని సచివాలయ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నంద్యాలలో వామపక్ష రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి పరిపాలన చేస్తున్నారని నేతలు అన్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకునేటువంటి ఉద్యమంలో భాగంగా నంద్యాలలో కూడా రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకత్వాన ఈ నిరసన కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇప్పటికే 3 రోజులుగా ఈ ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి ఎన్నికల ముందు ప్రచారం చేసినటువంటి, ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల మరి మనోభావాలను దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఈరోజు పోరాడి ఆత్మత్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటు పరం చేస్తూ ఉంటే, నోరు మెదపలేకుండా ఉన్నావంటే ఈరోజు నీవు మీ బానిసత్వం అనేటువంటిది నరేంద్ర మోడీ దగ్గర ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఆదిలాబాద్ కలెక్టరేట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీష ఆదేశించారు. పత్తి కొనుగోలులో జరిగే అక్రమాలు, జీరో వ్యాపారం, పత్తిలో తేమ శాతం పేరిట ధరలో కోత విధించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బొజ్జో పటేల్, అనిల్ జాదవ్ సూచించారు. అయితే ప్రస్తుతం పత్తి పంట రైతులు చేతికందని కొనుగోళ్లు తేదీని స్పష్టంగా ప్రకటించకపోవడంపై రైతులు అధికారులను నిలదీశారు. కొనుగోళ్ల తేదీ ఖరారు కాకపోవడంతో సమావేశం మళ్లీ నిర్వహించేందుకు తీర్మానం చేశారు. జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుకొని రేపు లేదా ఎల్లుండి ఒకసారి సీసీ మిగతా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ ఫైనల్ చేసుకొని తర్వాత గవర్నమెంట్ లెవెల్లో ఏదైనా ఉంటే కూడా మాట్లాడేసుకొని ఎప్పటి నుండి మనం పర్చేజ్ చేయగలుగుతాం అనేది ఆ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇక మిగతా వాళ్ళు ఆ డేట్ వచ్చిన తర్వాతనే ఇక మార్కెట్లో ఉన్నటువంటి మిగతా ఫెసిలిటీస్ ఏమేమి కావాలా, ఎక్కడెక్కడ నీళ్లు, భోజనాలు, మిగతా పోలీస్ వ్యవస్థ ఇదంతా కూడా మాట్లాడేది. సరే, భోజనాలకు సంబంధించినటువంటి వ్యవస్థ గురించి నేను ఒక మాట చెప్పినా, మరి ప్రభాకర్ రెడ్డి సార్ ఏదో గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటుంది అని అన్నాడు. అట్లా ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ పెడితే నాకేం అభ్యంతరం లేదు. ఈ గవర్నమెంట్ వెళ్ళాలని జబర్దస్తి నేను వెళ్తానన్న ఆలోచన ఏమి లేదు. అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ అయితే ఎప్పుడూ కూడా అవకాశం కల్పించలేదు. నేను చేసేదాన్ని కూడా మిగతా వాళ్ళు కూడా కొంత సహకారం తీసుకోవాలని అనుకున్నా. గవర్నమెంట్ కాదుగా ఇక్కడ రైతులందరూ చిన్న చిన్న గుడిసెలతోటి ఒక 2 రూమ్లలో పత్తులు పెట్టుకోవడానికి జాగాలు ఉన్నాయి. బయట పందిరి కింద కానీ తాట్పత్రులు కప్పుకొని
పత్తులను జమ చేసుకుంటున్నటువంటి రైతు సోదరులందరూ ఆ బయట పెట్టడం వల్ల ఏమైతుంది, పత్తి పైన పడే మంచుతోటి తేమ శాతం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. వాళ్ళేదో నీళ్లు కొట్టాలని కాదు అది, పైన తేమ ఉంటుంది కాబట్టి మంచు పడుతుంది కాబట్టి దాంతో మైచర్ ఎక్కువ చూపించడం, ఇక వాళ్ళు మిషన్ పెట్టడంగానే అది ఎక్కువ శాతంలో చూపించడం వల్ల కూడా కాబట్టి శ్రీశైలి వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద మనసు పెట్టి చేసి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి రైతులు మీ రైతులు అనుకొని ఏదో 3 నెలలు జరిగే ఈ కార్యక్రమం ఏదో సంవత్సరం మొత్తం కాదు కదా, 3 నెలలు మీరు కూడా ఇలా కళ్ళు రెప్ప చూసినట్టు చూడకుండా వాళ్ళేదో స్మగ్లింగ్ గుడ్స్ అవి చేస్తలేరు కదా. మంచు పడేది ఆ తేమతోటి ఎక్కువ మైచర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ శ్రీశైలి వాళ్ళు శ్రీశైలి సార్ పబ్లోనే 8 to 12 अब ये तो आता ही नहीं, मैं बोल रहा हूँ हमें बाइक में आस कर जो 12 అయితే రాదు ये మనకు వచ్చేది 18. ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన నిర్ణయాన్ని అమలు చేసేటట్టు రైతులకి అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే క్లోజింగ్ టైం కూడా 6 గంటలకని చెప్తున్నారు, దానికంటే తర్వాత తీసుకోమన్నాను. కానీ దీంట్లో చాలా మంది పైరవికారులే ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులు కోరుకునేది ఒకటి, పైరవికారులు చేయడానికంటే నిజమైన లబ్ధిదారులు రైతులు ఉంటారో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. చాలా మంది పైరవి చేసుకొని చిన్న రైతుల్ని ఇబ్బంది పెట్టేటట్టు, పెద్ద దళారీ వ్యవస్థని అప్రోచ్ అయ్యేటట్టు 100% దళారీ వ్యవస్థని రూపొందవలసిన అవసరం ఉంటుంది. చాలా మంది దళారీ వ్యవస్థని నమ్ముకొని చాలా మంది రైతులు ఆత్మహత్య చేసేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అది ఎవరైనా సరే ఇట్లాంటి అంశాల మీద పోలీస్ తరఫున ఇట్లాంటి అంశాల మీద కూడా ప్రత్యేకమైన చొరవ చూపాల్సిన అవసరం ఉంటుంది. నా ఏరియాలో ఇంద్రియాలు ఉట్టూరే కావచ్చు, అదేవిధంగా అటు ఆసుపత్రి సంబంధించిన మిగతా 2 మండలాలు గాలిగూడ నాలుగు కూడా ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు చూడడం కావచ్చు, నా పరిధిలో కావచ్చు, ఏదేమైనా సరే ఇట్లాంటి వ్యవస్థని మనం కంపల్సరీగా ఎంకరేజ్మెంట్ చేస్తాం. ముఖ్యంగా గిరిజనుల అయితే విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ఊళ్ళలో పోయి ఐక్షాలు నింపి మరీ పత్తిని తీసుకెళ్లే పరిస్థితి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో వర్షం ముంచెత్తింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చిన మొక్కజొన్న తడిసి ముద్దైంది. 6800 క్వింటాళ్లకు పైగా మొక్కజొన్న ధాన్యం వ్యవసాయ మార్కెట్ కు వచ్చింది. అకాల వర్షం కురియడంతో వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న వర్షపు నీటి కొట్టుకుపోయింది. టార్ప్లిన్ కవర్లు లేక మొక్కజొన్నను కాపాడుకోవడం కోసం రైతులకు కష్టంగా మారింది. మాది గ్రామం చదవరపల్లి, మండలం తలకొండపల్లి, రంగారెడ్డి జిల్లా. జడ్చెల్ల యార్డుకు మకాలు తీసుకొచ్చాం. 200 క్వింటాలు తీసుకొచ్చిన. 8 ఎకరాలు సాగు చేశాను. 200 క్వింటాలు అయ్యేవాళ్ళంటే మాకు 2000 కొంత రేటు పడ్డది. రోజు పడ్డ తర్వాత వర్షం వచ్చి వర్షంలో మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు మాకు ఆదుకునే దిక్కు ఎవరు లేరు. ప్రభుత్వం అన్నా ఆదుకోవాలి. టెండర్ వేసిన వాళ్ళు ఇప్పుడు తీసుకుంటలేరు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. 30 రోజుల్లో 36 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. ఇన్నేళ్లుగా బోసిపోయిన నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నీటితో కలకలాడుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. గురువారం ఉదయం నుంచి 3 గేట్ల ద్వారా 24,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ డి శివప్రసాద్ తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ టోటల్ ఎఫ్ఆర్ఎల్కి 1405, దానికి 1405కి అనుగుణంగా మనకి 1405 ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రావడం జరిగింది. దాంతో 17.802 టీఎంసీ కెపాసిటీకి 17.802 టీఎంసీ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ రావడం జరిగింది. సో మనకి ఇన్ఫ్లోస్ వచ్చి మెయిన్గా పోచారం ప్రాజెక్టు, హల్దీవాగు, సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో మనకి పోచారాము, హల్దీబాగు వల్ల రిజర్వాయర్ ఇన్ఫ్లోస్ రావడం జరిగింది.
సో మనకి ఇప్పటిదాకా నిజాం సాబ్ ప్రాజెక్టులో 36.7 టీఎంసీ ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. అట్లాగే 22.2 టీఎంసీ ఆఫ్ వాటర్ సర్ప్లస్ మాంజిరోలోకి వదలడం జరిగింది. మెయిన్ కెనాల్కి వదలడం జరుగుతుంది. ఈ మెయిన్ కెనాల్ కింద టోటల్ 1,15,000 ఎకరాలకు ఆయకట్టు సాగు అందించడం జరుగుతుంది. తిరుమలేశ్వరి సన్నిధిలో సాలకట్ల బ్రహ్మోత్సవాల వేడుక వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాలు నిర్వహించేందుకు స్వామివారి అనుమతి కోరుతూ అర్చకుల అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుడు బంగారు తిరుచిపై ఆలయ 4 మాడ వీధిలో ఊరేగారు. దీనిని ఆగమ భాషలో సేనాధిపతి ఉత్సవమని అంటారు. జగద్రక్షకుడైన శ్రీవారికి జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా తానే వెళ్లి పర్యవేక్షించడమే ఈ ఉత్సవం ప్రాముఖ్యతని తెలుపుతున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు నిర్వహించిన అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారని అర్చకులు చెబుతున్నారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే అంకురార్పణ ఘట్టం ఉద్దేశం. తిరుమల లడ్డులో జంతుకవు కల్తీ జరగలేదన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. వెజిటేబుల్ ఆయిల్ కలవడం జరిగిందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన సూపర్ 6 అమలు కావడం లేదని ఆరోపించారు. మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పటి నుంచో అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ స్కామ్ గా మారిందని ఆరోపించారు. బయట ఆవు నెయ్యి, పరిశుద్ధమైనటువంటి నెయ్యి 700 రూపాయల నుంచి 800 రూపాయలు అవుతా ఉంది. వీళ్ళు కొంటున్నది 320 రూపాయలకి. ఏ ట్రేడర్ అయినా కూడా నష్టంతో ఇస్తాడా? ఇవ్వడో. వాడు ఏం చేస్తున్నాడు అని అంటే నెయ్యిలో నూనె కలుపుతున్నాడు, వంట నూనె కలుపుతున్నాడు, పామాయిల్ కలుపుతున్నాడు, ఏది చీప్గా ఉంటే తీసి కలుపుతున్నాడు. కలుపుతున్నది మాత్రం వెజిటేరియన్ నెయ్యి, నూనె, వంట నూనెలు. గొడ్డు మాంసం లేదు, పంది మాంసం లేదు, చేపల మాంసం లేదు. ఇది అబద్ధాలు, నమ్మాల్సిన పని లేదు. పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద అంతర్జాతీయ స్కామ్ గా తయారైంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఏ రోజు ఎప్పుడు ఎన్నో తేదీ నుంచి ఉచిత ప్రయాణం ఇస్తారు అని నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను. కోనసీమ జిల్లా అంటేనే పచ్చని కొబ్బరి చెట్లు, సుదీర్ఘ సముద్ర తీరమున్న ప్రాంతం. జిల్లా నుంచి వేల కోట్ల విలువ చేసే సహజ వాయువు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. స్థానికులకు మాత్రం ఉపాధి కరువై ఎడారి దేశాలకు వలస వెళ్తున్న పరిస్థితి. దానికి తోడు ఆయిల్ వ్యర్థాలు, మత్స్య సంపద తగ్గిపోవడం, గ్యాస్ లీకేజ్తో ప్రమాదాలు, సముద్ర తీర ప్రాంతాల కలుషితం, ఇలా అనేక సమస్యలతో అక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవు గ్రామంలో ఓఎన్జీసీ వారు కొన్ని వందల ఎకరాల్లో ప్లాంటును నిర్మించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. జిల్లా నుంచి వేల కోట్ల ముడి చమురు, గ్యాస్, ఆయిల్, సముద్రం, రోడ్డు మార్గం, పైప్లైన్ ద్వారా ఇతర దేశాలకు తరలించుకుపోతున్నారు. ఓడలరేవులో ఉన్న ఓఎన్జీసీ భారతదేశంలోని ద్వితీయ స్థానంలో ఉన్న అతిపెద్ద ముడి చమురు సంస్థ. సుమారు 40 ఏళ్లుగా గ్రామంలోనే ఓఎన్జీసీ ప్లాంట్ ఉన్నప్పటికీ గ్రామాభివృద్ధికి ఏనాడూ నోచుకోవడం లేదు. గ్రామంలో ఓఎన్జీసీ తీసుకున్న భూములకు సకాలంలో లీజు డబ్బులు ఇవ్వక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వాలు మారినా వారి గోడును పట్టించుకునే నాదుడే లేడంటూ వాపోతున్నారు. వేల కోట్ల రవాణా జరుగుతుంది. అయితే ఇక్కడున్న ప్రజలకి ఎన్నో విధాలుగా, అంటే రైతాంగం చేసుకున్న కొబ్బరి రైతులు కానీ, చెరువు తోటలు చేసుకున్న వాళ్ళు కానీ ఎటువంటి కూడా అభివృద్ధి లేదు. కొబ్బరి తోటలు మామూలుగా 2-10 సెంట్లు భూమి ఉన్న వాళ్ళకి ఇన్ని కాయలు పడేది. బట్ ఇప్పుడు ఏంటి, మొత్తం ఈ వాతావరణ కాలుష్యం వల్ల కొబ్బరికాయ రవాణా కూడా దిగిపోయింది. అసలు ఎటువంటి ఆదాయం లేదు. అలా చెరువు తోట ఆదాయం కూడా చాలామందికి నష్టపోయారు. ఇలా ఎన్నో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. బట్ ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మా ఓడలరేవు గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ
ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ ప్రాజెక్టు రాకముందు సముద్రం తీరం పొడవునా సరుగుడు చెట్లు ఉండేవి. ఆవులు, గేదెలు, మేకలతో పాటు పశువులకు మేత పుష్కలంగా లభించేది. ఓఎన్జీసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక అక్కడి నుంచి వెలువడే వ్యర్థాలను పైప్లైన్ ద్వారా బయటకు వదులుతున్నారు. దీంతో పచ్చని గడ్డి సైతం ఆయిల్ వాసన వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. పశువులు సైతం దాన్ని తినే పరిస్థితి లేకుండా పోయింది. వ్యర్థాల ద్వారా విడుదలయ్యే నీరును తాగడంతో జబ్బుల బారిన పడుతున్నాయి మూగజీవాలు. ఈ ప్రాజెక్టు కారణంగా పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మామిడి తోటలు కావచ్చు, ఇంకా సరువు తోటలు, కొబ్బరి తోటలు కావచ్చు, ఇటువంటి చెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల వల్ల చాలా పాడైపోయి మొట్టమొదటి స్టేజ్లో ఎంతో చక్కగా ఒక మొగ్గ తొడిగే దశ కింద ఉన్నదండి. ఇది చెట్టు, మామిడి చెట్టు కొమ్మ అండి ఇది. ఈ కొమ్మ ఫస్ట్ స్టేజ్ ఒక 4 రోజుల వరకు ఈ రకంగా ఉంటుంది. తర్వాత స్టేజ్ వచ్చేటప్పటికి ఇదిగో ఇలా మారిపోతుంది. ఆ లాస్ట్ ఒక 20 రోజులు గడిచేటప్పటికి చూడండి దీని పరిస్థితి ఎలాగవుతుందో. అంటే ఒక లేయర్గా పట్టేస్తుంది అన్నమాట. చెట్టు, ఒక కొబ్బరి చెట్టు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక పచ్చని ఈ కోనసీమకు వచ్చినటువంటి దుస్థితి ఓఎన్జీసీ కారణంగా జరుగుతున్నటువంటి అనార్థం ఏంటంటే ఈ చెట్లు ఈ పొరకి లోనైపోయి అలాగే రైతు కూడా ఈ పంట నష్టాల బారిన పడిపోతున్నాడు. ఒక వరి చేను కావచ్చు, ఇటువంటి పంటల మీద కూడా ఈ యొక్క లేయర్ పడి అనేక రకాలైన ఇబ్బందులు రైతుకి నష్టం వాటిల్లుతుంది. ఓడలరేవు ప్రాంతంలో జీవనోపాధి కొనసాగించే ప్రదేశంగా మత్స్యకారులకు గుర్తింపు ఉంది. ఒక పక్కన సముద్రం, మరో పక్క గోదావరికి వేటకు వెళ్లి మత్స్యకారులు తమ జీవనాన్ని కొనసాగించుకుంటారు. ఓఎన్జీసీ వారు సముద్ర మార్గాల ద్వారా ముడి చమురు, గ్యాస్ను పైప్లైన్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో కొన్ని చోట్ల లీకై సముద్రంలో కలిసిపోయి మత్స్య సంపద క్రమేపీ తగ్గిపోతూ వచ్చింది. ఓడలరేవుని మంచి పొజిషన్లో తీసుకురావాలని చెప్పి వాళ్ళ సహకారంతో మా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే మత్స్యకారు గ్రామాలు కాబట్టి మా మత్స్యకారు విపత్తి నాశనం అయిపోయింది కాబట్టి, కొబ్బరి తోటలు పాడైపోయాయి కాబట్టి, సరుగు తోటలు పాడైపోయాయి కాబట్టి దీనికి జీవనోపాధి ఓఎన్జీసీ ఎఫెక్ట్ వల్లే ఎక్కువగా ఓడలరేవులో ఓఎన్జీసీ వాటర్ కలుషితం అయిపోయి తాగడానికి నీళ్లు కూడా అన్ని విధాలా పాడైపోయి ఓడలరేవుని అన్ని విధాల వెనక్కి పంపారు. కాబట్టి ఖచ్చితంగా ఓడలరేవుకి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, అలాగే మన ఓడలరేవుకి ఇంకా ఏమన్నా లోటు ఉందంటే లేదు అనే టైపులో తీసుకురావాలి. సైట్కి బాగా ఎక్కువ ఎన్నో కోట్ల ఆదాయం అట్టుకెళ్తున్నారు ఇక్కడి నుంచి. ఓడలరేవు నుంచి బయట రాష్ట్రాలకి ఉపయోగపడుతుంది తప్ప ఓడలరేవుకి మాత్రం ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. దయచేసి మీరందరూ మాకు నాయకులందరూ సహకరించి మా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని చెప్పి. ఓడలరేవులో ఎన్నో ఏళ్లుగా ఓఎన్జీసీ వారిని గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి రిటర్నింగ్ వాల్ కట్టించాలని కోరినా పట్టించుకునే నాదుడే లేరని గ్రామస్తులు చెబుతున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఓడలరేవు సముద్ర ప్రాంతానికి వెళ్లాలంటే 20 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం సముద్రం తీవ్రమైన కోతకు గురై క్రమేపీ 600 మీటర్ల ముందుకు వచ్చింది. ఓఎన్జీసీ 2 డ్రిల్లింగ్ మిషన్లు సముద్రంలో కలిసిపోయాయి. సముద్రానికి ఆనుకుని ఉన్న రెడ్ గ్రావెల్ రోడ్డు సైతం తీవ్రమైన సముద్ర కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. ఒక ఎస్ఆనం కావచ్చు, లేకపోతే ఒక కెయిన్ ఎనర్జీ కావచ్చు, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనటువంటి వాళ్ళు తీస్తున్నటువంటి ఏరియాకి మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన స్పష్టమైనటువంటి డెవలప్మెంట్ అనేది కనపడుతుంటుంది. కానీ ఓడలరేవు ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ ఏది కనపడదు. ఇది దురదృష్టంగా భావిస్తున్నాం మేము. అయితే దీని మీద మేము ప్రతిఘటించవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఓ సిఎస్ఆర్ కావచ్చు, విలేజ్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి నిధులు ఖర్చు పెట్టడంలో కానీ, విలేజ్ని పట్టించుకోవడంలో ఓఎన్జీసీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఎందుకంటే ఏ విషయం చూసినా ఒక సైడ్ చూస్తే సముద్రం కోతకు గురవుతుంది. దాని విషయంలో కూడా గతంలో ఎప్పుడో 100 కోట్ల రూపాయలతో జియో ట్యూబ్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పేసి మాకు వినికిడి. ఇవాళకి ప్రాజెక్ట్ ఆచరణలోకి రాలేదు. మేము ఓఎన్జీసీ వారిని కలిసినప్పుడు అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేశారు, 18 గ్రోయిన్స్ నిర్మించవలసి ఉంది, వాటికి ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి వెళ్తుంది అంటే ఇంకా కొటేషన్ వెళ్తుందని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. ఇది ఎన్నాళ్ళు జరిగింది అంటే వాళ్ళు ఎస్టిమేషన్ వేసే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరుగుతుంది. ఎప్పటికీ వర్క్ స్టార్ట్ అవుద్ది అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓఎన్జీసీ ప్రతి ఏటా ఇస్తున్న సంక్రాంతి, క్రిస్మస్ కిట్లలో నాణ్యత లోపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంవత్సరానికి వచ్చే పండుగలకు కిట్లిచ్చి ఓఎన్జీసీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఓఎన్జీసీ నుంచి గ్రామానికి నిధులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఓఎన్జీసీలో ఉద్యోగ కల్పనకు యువతీ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్వాడి కుటుంబాలు దాండియా ఆటపాట్లతో తెగ సందడి చేస్తున్నారు. సాంప్రదాయ నృత్యాలతో అమ్మవారిని కొలుస్తున్నారు. ఇంతకాలం మార్వాడి గుజరాతీ కుటుంబాలకి పరిమితమైన దాండియా నృత్యాలు ప్రస్తుతం అన్ని వర్గాల యువతి ఇష్టపడుతుంది. తెలంగాణలోనూ దాండియా ఆడేందుకు మహిళలు ముచ్చటపడుతున్నారు. శరనవరాత్రుల కంటే వారం రోజుల ముందు నుంచే ఈ కళలో శిక్షణ తీసుకుంటూ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దాండియా కళాకారులపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఒక్కో దగ్గర ఒక్కో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు. తెలంగాణలో దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మ పండుగ చేసుకుంటారు ఆడపడుచులు. అదే నార్త్ ఇండియాలోని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో దాండియా ఆడటం సాంప్రదాయం. ప్రత్యేక గీతాలకు అందరూ ఒకే రీతిలో డ్యాన్స్ చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు. ఆడ మగ అనే తేడా లేకుండా సాంప్రదాయ దుస్తులు ధరించి కోలాటాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో ప్రతి ఏటా గుజరాతీ, రాజస్థానీల దాండియా ఆటపాటలు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 9 రోజుల పాటు దాండియా నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే దాండియా నృత్యాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ముఖ్యంగా రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు ఇలా వయసులో తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి లయబద్ధంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని కొలుస్తుంటారు. यहाँ उद्धम द्वारका नगर में उद्धम नवदुर्गा मंडल है, तो उसकी ओर से यहाँ पे फ्री सर्विसेज हो रहा है गरबा का. हम यहाँ गरबा यहाँ पे भी फ्री ही सिखा रहे हैं हम भी, और काफ़ी अच्छा चल रहा है. आपने देख ही लिया होगा वीडियो. सो और बाकी यहाँ 9 दिन बहुत अच्छे अच्छे प्रोग्राम्स हैं. आप सभी लोग विजिट करना उद्धम नवदुर्गा मंडल द्वारका. ఉద్దమ్ నవదుర్గ మండలంలో రోజు కూడా దాండియా ప్రాక్టీస్ నడుస్తుంది. చాలా బాగుంది. ఇది శైలేషన్న ఈ వదనే వల్లే అవుతుంది. ఇక్కడ చాలా సార్వజనికంగా చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఫీజులు లేవు, ఎవ్వరు కూడా రావచ్చు. మాధురి అని ఆమె కూడా చాలా బాగా దాండియా నేర్పిస్తుంది. అందరు వచ్చి నేర్చుకోవచ్చు. ఇది రోజు ఉంటుంది, ఎల్లుండి నుంచి స్టార్ట్, అందరు కూడా రావచ్చు. దాండియా నృత్యాలు 2 రకాలుగా ఉంటాయి. ఇందులో మొదటిది రాజ్ నృత్యం కాగా రెండవది గార్బా. నవరాత్రుల్లో భాగంగా దాండియా నృత్యాలు చేస్తూ అమ్మవారిని పూజిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇంటిల్లిపాది బంధువులు, స్నేహితులతో కలిసి ఒకే వేదికపై 9 రోజుల పాటు గడపడం గొప్ప అనుభూతిగా ఉంటుందని, సాంప్రదాయంగా వస్తున్న తమ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు ఇది దోహదపడుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి దుర్గాదేవి నవరాత్రులలో ప్రతి ఒక్కరు డాన్స్ చేయడానికి కానీ గర్భ చేయడానికి కానీ ఎంతో మంది ఫీజు నేర్పిస్తున్నారండి. కానీ అదే ఉద్దమ్ నవదుర్గ మండల్లో మాత్రము ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా నేర్పిస్తున్నామండి. అందులో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద భేదం ఎలాంటి లేవండి. ప్రతి ఒక్కరు భగవంతుని ముందు అందరూ సమానమే అనే కాన్సెప్ట్తో మేము ఈ దేవి ముందు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాం. దాండియా నృత్యాల కోసం యువతీ యువకులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రత్యేక ట్రైనర్తో గార్బా నృత్యంతో పాటు రాజ్ నృత్యంపై శిక్షణ కల్పిస్తున్నారు. మొన్నటి వరకు గుజరాతీ, మార్వాడీలకే పరిమితమైన దాండియా కల్చర్ ఇప్పుడు తెలంగాణలోనూ విస్తరిస్తోంది. ఇక్కడ యువత కూడా డీజే పాటలకు దాండియా నృత్యాలు చేస్తూ సంబరపడిపోతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.